అందరూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో చక్కగా స్తుతి ఆరాధనలో పాల్గొని ఆయన నామాన్ని అందరూ గణపరిచారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా శక్తి కొలది దేవుణ్ణి మనం స్తుతించాము, దేవుణ్ణి గణపరిచాము. అందరూ దేవుణ్ణి ఆరాధించారు మనస్ఫూర్తిగా. నిజంగా ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే చాలా సంతోషం, చాలా ఆనందం. దావీదు మహారాజు గారు దేని మీద మనసు కలిగి ఉన్నాడు? ఇందాక మనం చదువుకున్నాం. దేని మీద? దేవుని ముఖ దర్శనాన్ని మనం చూడాలి అనేటువంటి రీతిలో ఇంతవరకు మనం అందరం దేవుణ్ణి ఆరాధించాము, దేవుణ్ణి స్తుతించాము. మరి దేవుణ్ణి ఆరాధించి స్తుతించిన మీకందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఎందరైతే దేవుని వాక్యం ఆలకించుటకు సిద్ధపడుతున్నారో, మరి ఇంకా బయట వాళ్ళు కానీ మనం కానీ ఇక్కడ కూర్చున్నవారు కానీ ఎందరైతే మరి దేవుని వాక్యం ఆలకించుటకు మనం అందరం సిద్ధపడుతున్నామో అందరినీ దేవుని వాక్యములో దేవుడు వర్తిల్ల చేయాలని కూడా దైవజనుడిగా ప్రేమతో నేను కోరుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లాగనే మరి పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం పోయిన వారం? మనం పోయిన ఆదివారం, పోయిన పరిశుద్ధ దినాన మనం ఏం చదువుకున్నామమ్మా? అమ్మా యోధా ఇస్కరియోతు గురించి. యోధా ఇస్కరియోతు లాంటి మనస్సు మనకు ఉండకూడదు. యోధా ఇస్కరియోతు లాంటి మనస్సు మనకి ఉండకూడదు అని చదువుకున్నాం. యోధా ఇస్కరియోతు ఏమయ్యాడు అమ్మా? ఏమయ్యాడు? చనిపోయాడు. ఎట్లాగా చనిపోయాడు ఇస్కరియోతు యోధా? తలకిందులుగా ఉరి వేసుకొని చనిపోవటానికి కారణం యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. అందుకని ఏమయ్యాడు? చనిపోయాడు. మరి యోధా ఇస్కరియోతు ప్రభువుని పట్టించటానికి కారణం ఏంది చెప్పా. శిష్యులందరికీ రాని ఆలోచన. అర్థమైందా అయ్యా? 11 మందికి రాని ఆలోచన ఎవరికి వచ్చింది? ఒక్కడికి వచ్చింది. ఏమండి, దేవుని బిడ్డల్లో అందరికీ దుష్టాలోచన రాదు. ఎంతమందికి వస్తుంది ఆలోచన? చెప్పాలి. ఒక్కడికి వచ్చింది. అందరికి రాదు. సాతాను అందరిని పట్టుకోడు. ఎంతమందిని పట్టుకుంటాడు? ఒక్కడిని పట్టుకుంటాడు సాతాను. యోధా ఇస్కరియోతులోనికి దుష్ట ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఏం భుజించాడు చెప్పా మీకు. ఏం భుజించాడు? చెప్పండి గట్టిగా. ఏముంది? తప్పేముంది? దేవుని యొక్క శరీరమును, ఆయన రక్తమును తాగాడు. మరి తాగిన తర్వాత పశ్చాత్తాపడ్డా? తాగక ముందు పశ్చాత్తాపడ్డా? లేదు. అనాలోచనగా తాగాడు, తిన్నాడు. దాని వలన ఏమయ్యాడు? సాతాను ప్రవేశించి జీవితాన్ని ఏం చేసిందండి? చిన్నాభిన్నం చేసింది. అమ్మా, ఇల్లు పాడు చేసింది, ఇంకా ఉద్యోగం పాడైపోయింది, ఇంకా ఏం పాడైపోయింది? యోధా యొక్క జీవితంలో అతని ఉద్యోగం పోయింది, ఇల్లు పోయింది, నివాస స్థలం పోయింది, సంపాదించిన వెండి పోయింది, దేవుడిచ్చిన పరిచర్య పోయింది, దేవుడిచ్చిన ఆత్మ పోయింది, దేవుడిచ్చిన అధికారం పోయింది. అన్నీ పోయిన తర్వాత ఇంకేమున్నాయి? నేను అన్నీ చెబుతున్నా పోయినాయి. ఇంకేమున్నాయి? ఇంకేమీ లేవు. ఒంటరిగా మిగిలాడు.
కానీ మిగతా శిష్యులేమో ప్రభు భోజనం చక్కగా తిని ఏ దురాలోచన లేకుండా మందిరానికి వచ్చి చక్కగా శుభ్రంగా మనశ్శాంతిగా తిని వెళ్ళిన వాళ్ళేమో దేవుని సేవలో అన్నీ కలిగి సేవ చేశారు. స్తోత్రం చెప్పండి. అమ్మ, పోయిన వారం మనం చదువుకున్నాం, జాగ్రత్తగా ఉండాలి బల్లారాధన తీసుకునే వాళ్ళని కూడా మనం చెప్పుకున్నాం. ఈ వారం ఇందాక మనం మొదటి వర్తమానంలో చూద్దాం. మనం కీర్తన 106వ అధ్యాయం చూడండి. 106 ఇందాక మనం ఎన్నో వచనం చదువుకున్నాం? 14 చదువుకున్నావా లేదా? 14లో ఏముంది? అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో వారు దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి అడిగారు. ఏమని అడిగారు? మాకు ఆహారం కావాలన్నారు, దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. పూరేడు పిట్టలు కావాలన్నాడు, పూరేళ్ళని ఇచ్చాడు. కీరకాయలని ఇచ్చాడు, వంకాయలని ఇచ్చాడు, టమాటాలను ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ? ఎక్కడో దేవుడు తెప్పులు తాను పడ్డాడు, వీళ్ళందరికీ ఇచ్చేశాడు. ఏమా, సకలము సమృద్ధిగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు కోరుకున్నది ఏ ఆహారం? శరీర ఆహారమా, ఆత్మీయ ఆహారం కోరుకున్నారా? చెప్పాలి అందరూ. ఏం కోరుకున్నారు? శరీర ఆహారం మీద మనస్సు కలిగి ఉన్నారు కనుక వాళ్ళ ప్రాణాలకి ఏమొచ్చింది? ముప్పు వచ్చింది. ప్రాణాలకి ఏమొచ్చిందో తెలుసా? ఇక్కడ బైబిల్లో రాయబడింది, క్షీణత కలగజేసను అన్నాడు. ఏం దశ? అందరూ అనండి, క్షీణత. క్షీణత అంటే క్షీణ దశ, అంటే క్షీణించిపోయే దశలోనికి వచ్చారు వాళ్ళు. ఏ దశ? ఇదొక దశ అంట క్రైస్తవ జీవితాల్లో, ఇదొక దశ. జాగ్రత్తగా వినండి. రెండో వర్తమానంలో క్షీణ దశ ఎందుకు వచ్చింది? ప్రాణాలు ఎందుకు క్షీణించిపోయినాయి? కుటుంబాలు ఎందుకు క్షీణించిపోయినాయి? వ్యక్తులు ఎందుకు క్షీణించిపోయారు అంటే శరీర సంబంధమైన దానిని ఆశించారు. కానీ వాళ్ళు ఉంది దేవుని మందిరంలోనే, మళ్ళా లోకంలో లేరు. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉంది దేవుని మందిరంలోనే, ఆరాధనలోనే, పరిశుద్ధంలోనే ఉన్నారు, సేవకుల దగ్గరే ఉన్నారు. కానీ వాళ్ళ మనసు మాత్రం దూరంగా ఏదో కోరుకుంటుంది. దేవుణ్ణి అడుగుతున్నారు, ఏదో అడుగుతున్నారు. వాళ్ళు కోరుకున్న ఆహారం వాళ్ళకి ఏం తెచ్చిందో తెలుసా? ఆశీర్వాదాన్ని తేలా. ఏం తెచ్చింది తెలుసా? క్షీణత తెచ్చింది. క్షీణించిపోయారు. ఏం పోయారు? చదువుదాం వాళ్ళు ఏం సమకూర్చుకున్నారో. సంఖ్యాకాండం తీయండి, వాళ్ళు ఏం సమకూర్చుకున్నారో చదువుదాం. మనం ఈరోజు అసలు వాళ్ళు ఏం సమకూర్చుకున్నారో మనం చదువుదావా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి అందరూ, బైబిల్స్ ఉన్నవారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి అందరూ. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో అందరూ చూశారా? సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని అందరూ తీద్దాం. వినపడుతుంది అందరికీ? వెనకోళ్ళకి అమ్మా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీయండి, ముందు పెట్టుకోండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయములో 32, 33 వచనాలు చదవండి. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినము వరకు లేచి ఆ పూరేళ్లను కూర్చుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వారు 100 తూములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాళెము చుట్టూను వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందు ఉండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష కలిగిన వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు అత్తావా అనే పేరు పెట్టబడెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. గమనించండి, వీళ్ళు ఏమి సమకూర్చుకున్నారు? రాత్రి పగలు. జాగ్రత్తగా వినండి, బైబిల్లో
32వ వచనములో ఒక దినమంతయు ఒక రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి పూరేళ్లను కూర్చుకొని చుండిరి, ఆ పాలెమంతా చుట్టూ వాటిని పరిచిరి. పాలెం అంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఏం పరిచారు అమ్మా? ఏం పరిచారు? పూరేడు పెట్టెలను పరిచారు, మొత్తం పరుచుకున్నారు. కానీ దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడో చెప్పండి. మా కళ్ళు మూయొద్దు ఎవరు, పగలే కళ్ళు మూతే ఇంక రేత్రి కళ్ళు మూయొద్దు ఎందుకు మీరు? దేవుడేమన్నాడు? ఏ రోజుకు సంబంధించిన ఏ రోజు ఆహారం, ఏ రోజు నీళ్లు, ఏ రోజు ధనం, ఏ రోజుకు ఆ రోజు నేను ఇస్తా, తర్వాత రోజు నేను ఇస్తా. కాబట్టి ఏ దినానికి ఎంత కావాలో సమకూర్చుకోమని దేవుడు చెబితే వీళ్ళేం చేశారు? మోషే గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అట్లాగనే అంటాడు లేని, వాళ్ళు ఆ రోజుకి ఏం కావాలో సమకూర్చుకొని మరుసటి దినానికి కూడా దొరుకుతాయో దొరకవోనని ఏం చేశారు? ఆ ఇంటి చుట్టూ ఎన్ని చేపలు నారబోస్తారు చూసివా? చూడలేదు ఎన్ని చేపలు నారబోయటం? పచ్చి చేపలు నారబోయటం చూడలేదు. సాపేసి ఆరబోతారే, మొత్తం వరుసుకున్నారంట ఇంటి చుట్టూ. ఇంకేముంది బైబిల్లో చెప్పమంటారా? వాళ్ళు తిన్న ఆహారం పండ్ల సందగా ఉండగా, ఏ సందు? ఇంకా అది లోపలక నమలక ముందే దేవుని కోపం ఏమొచ్చింది? ఇదేందా, నేను వీళ్ళకి ఏ రోజుకు సంబంధించిన ఆహారం అది ఇస్తానని నేను చెప్పాను కదా, వీళ్ళు ఇట్లాగా సమకూర్చుకున్నారని దేవుని కోపము వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే వాళ్ళ ఆశ అంతా ఎక్కడుందంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనుకున్నారు. వాళ్ళు దేనిని ఆశపడ్డారంటే భోజనాన్ని ఆశపడ్డారు. ఏ భోజనం అది? శరీర సంబంధమైన భోజనాన్ని వాళ్ళు ఆశపడ్డారు. ఇప్పుడు ఈ భోజనాన్ని ఎక్కువగా తిన్నారంట. ఎట్లాగా తిన్నారు? ఒకటి, వాళ్ళు పళ్ళ సందులో నుంచి వచ్చే విధంగా తిన్నారు. ఇంకొక రకంగా కూడా తిన్నారంట, గొంతు దాకా తిన్నారంట. అదంటే పర్వాలేదు. తర్వాత వాళ్ళు తిన్నది ముక్కుల్లో నుంచి వచ్చిందంట. అంటే చూడండి, పొట్టకి ఎంత పట్టిద్దో. పొట్టకి స్టమక్ ఒక వెయిట్ ఉంటుంది, ఒక బరువు ఉంటుంది. ఆ పొట్ట ఎంత పట్టిద్దో అంత తినకుండా ఏం చేశారు? కుక్కుతా ఉన్నారు, లోపల కుక్కుతా ఉన్నారు. ఇంకా పట్టదు. స్టమక్ ఎంత ఉందో పొట్ట ఎంత ఉందో అంతవరకే పట్టిద్ది. అదేం చేసింది? ముక్కుల్లో నుంచి బయటికి వచ్చింది. ఏమండి, ఇంత తిన్నవాళ్ళు ప్రార్థన చేయగలరా? ఇంత ఆహారం తిన్నవాళ్ళు ప్రార్థన చేయగలరా? లేదు. అందుకని దేవుడు రోమాపత్రిక 11వ అధ్యాయములో ఒక మాట చెప్పాడు. వాళ్ళు కోరుకున్న భోజనం ఏమి తెచ్చిందో చూద్దాం రండి మనం. రోమా 11వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదవండి. అమ్మా, ఇందు విషయమై వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను. 8వ వచనం, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడింది. తర్వాత, మరియు వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవున్నట్లు చేయుము. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారి భోజనం వారికి ఏం తెచ్చింది?
ఆశీర్వాదాన్ని తెచ్చిందా, శాపాన్ని తెచ్చిందా? ఏంటా శాపం? ఒకటి, నిద్రమొత్తు గల మనసు వచ్చింది. ఏ మనసు వచ్చిందయ్యా? నిద్రమొత్తు. గమనించండి, తిన్నవాళ్ళు ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా? తిన్నవాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? తిని ఏం చేస్తున్నారు? చిన్న ప్లేటు కూడా తీయకుండా, అయ్యా చిన్న ప్లేటు కూడా కంచం కడగకుండా అక్కడే వండుకొని నిద్రపోయారు. మరి చూడండి, దేవుడు ఎందుకు నడిపించాడు? బయటికి ఐగుప్తు నుంచి ఎందుకు నడిపించాడు? నిద్రపోవటానికి నడిపించాడా? తినటానికి నడిపించాడా? కాదు. ఎందుకు నడిపించాడమ్మా? దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి గణపరచాలని. గమనించండి, భోజనం అమితంగా తింటే ఏమొచ్చిద్దండి? నిద్ర వచ్చిద్దా? మెళుకొచ్చిద్దా? అందుకనే భోజన ప్రియులు, భోజనాన్ని గురించి ఒక సబ్జెక్ట్ ఉంది, సమయం వస్తే చెప్తా. భోజనం అమితంగా తినకూడదంట. ఎప్పుడూ కూడా క్రైస్తవుని యొక్క పొట్ట సగం ఆకలితోనే ఉండాలి, ప్రార్థించాలి. ఎందుకంటే మనము దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా అమితంగా ఈ లోకములో తినటం వలన మత్తు వచ్చి, ఆ మత్తు వలన మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని గణపరచలేకపోతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మాంసము హెచ్చుగా తినువానితో సహవాసము చేయకము. బైబిల్లో ఇంకొక మాట వ్రాయబడింది. ఎక్కడా? ఫిలిప్పీ పత్రికల్లో వ్రాయబడిన మాట ఏంటో చెప్పమంటారా? వారి కడుపే, చెప్పాలి, వారి కడుపే. ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఎవరు? ఎవరు ఇశ్రాయేలుకు దేవుడు? యెహోవానా? యెహోవానా? కాదు. చేపలు, మాంసము, కూరగాయలు, బెండకాయలు, ఇవే దేవుళ్ళలాగా కనపడుతున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు అంటాడు, వారి కడుపే వారి దేవుడు. వారు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు, పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచట్లేదు. వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయపడుతున్నారు. ఏ విషయాల్లో మనం సిగ్గుపడాలి? చెప్పాలి. ఏ విషయాల్లో మనం సిగ్గుపడాలి? ఏ విషయాల్లో మనం బాధపడాలి? ఏ విషయాల్లో దేవుని దగ్గర మనం అడగాలంటే, మరీగా తింటున్నారు. ఏమండి, కడుపు నిండుగా తింటే వచ్చేది ఆశీర్వాదం కాదు. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ముందు 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 దేవుని పని చేయండి. ఏ పని చేయాలి? తర్వాత ఆహారాన్ని తీసుకుందాం. ఆహారం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయగలుగుతావా? లేదు. నడవదు ప్రార్థన. ఏమొస్తే? ఆవులింతలు వస్తాయి. తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? దేవుని స్తోత్రం. ఆవులింతల తర్వాత నిద్ర తర్వాత. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, దేవుని ప్రజలు ఎందుకు వాళ్ళు ప్రార్థించలేకపోయారంటే, వారు కోరుకున్న భోజనం ఏదైతే వాళ్ళు ఆశించారో అది వాళ్ళకి ఏం తెచ్చిందో తెలుసా? నిద్ర మత్తును తెచ్చింది. కొంతమంది ఆరాధనకి ఏమీ తినకుండా వస్తారు. దేవుని స్తోత్రం. అయ్యా తింటే నిద్ర వస్తుంది. అయ్యా దేవుని పని చేసిన తర్వాత అంటే అసలు తినకుండా కాదు, ఏదో కొంచెం కొంచెం తీసుకుంటారు. కొంచెం తీసుకుని వచ్చేవాళ్ళు చేయొద్దండి. కొంచెం తీసుకుని కొంచెం పర్వాలేదు, కొంచెం చేయించండి. నిండుగా తినొచ్చిన వాళ్ళు చేస్తండి. మరీ తిన్నాను అన్నోళ్ళు, నిండుగా తిన్నోళ్ళకి అర్థమైంది, నాకు నిద్రపోతా ఉంటారు. దేవుని స్తోత్రం. ఇక ఊగావంటే అర్థం ఏంటి? నువ్వు లాగిచ్చావని అర్థం. ఊగావంటే అర్థం ఏంటి? నువ్వు లాగిచ్చావని అర్థం. దేవుని స్తోత్రం. అందుకనే ప్రార్థనకు ముందు దేని జోలికి పోయిన పర్లేదు, కానీ కంచం జోలికి మాత్రం కంచం ప్రమాదకరమైంది. అందుకనే వీళ్ళు దేని జోలికి పోయారు? ప్రార్థనకు ముందు కంచం జోలికి పోయేసరికి మంచం ఎక్కాల్సి వచ్చింది వీళ్ళు. దేవుని స్తోత్రం. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ భోజనం చెప్పని వీళ్ళకి ఏం తెచ్చిందండి? మెళుకును తెచ్చిందా? మెళుకు కలిగి ఉన్నారా? ఏది వచ్చిందయ్యా? నిద్ర మొత్తును తెచ్చింది. రెండవది,
చూడలేని కన్నులు తెచ్చింది. ఏం తెచ్చింది? వారు కోరుకున్న భోజనం ఏం తెచ్చిందో తెలుసా? చూడలేని కన్నులు కలిగి ఉన్నారు. ఎవరిని చూడలేకపోతున్నారు వీళ్ళు? దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నారు, దేవుని కన్నులారా చూడలేకపోతున్నారు. కన్నులారా చూడటానికి కళ్ళు తెరుపులు పడితేనేగా. అయ్యా, కళ్ళు తెరుపులు పట్టలేదు పాస్టర్ గారు, కళ్ళు తెరవాలనుకున్నా తెరవబట్టం లేదు. నిండుగా తింటే ఏం జరుగుతావు నీవు? చూడండి, భోజనం ఎంత ప్రమాదకరమైందో. ఇశ్రాయేలీయులు తిన్న ఆహారం వాళ్ళ కన్నులను మూసిందంట. దేవుని స్తోత్రం. అందుకనే కళ్ళు మనము తెరిచే ఉండాలి. దేవుని వాక్యములో ఆరాధన చేసే, చూడండి, దేవుని వాక్యం వినేటప్పుడు, పాట పాడేటప్పుడు కళ్ళు తెరిచి మనము దేవుని వాక్యము. కొంతమంది వాక్యములో కళ్ళు మూసే వాళ్ళు ఉన్నారు, మహామేధావులు. దేవుని స్తోత్రం. అదేమంటే పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వాక్యం ప్రార్థన చేసేది. దేవుని స్తోత్రం. కానీ ఆయన యొక్క సంగతులు మనం కళ్ళారా చూడాలి, విషయాలు మనం గమనించాలి, దేవుణ్ణి చూడాలి, ఆయన మహిమను చూడాలి. ఆ కన్నులు మనకు రావాలి అంటే లోక సంబంధమైన దేనిని ఆశించకూడదు. ఆశించాము అంటే మనోనేత్రాలు ఏమైతాయి? మూయబడతాయి. అందుకని వాళ్ళు కోరుకున్న భోజనం ఏం తెచ్చిందంట? ఒకటి, నిద్రమొత్తును తెచ్చింది. రెండవది, దేవుణ్ణి చూడలేని కన్నులను తెచ్చింది. మూడవది, వినలేని చెవులను బరీగా విన్నారు. ఇక వినపడేది ఒక్కటే, సైరన్ వినపడుతుంది. ఏ సైరన్? 2 అవుతుంది పాస్టర్ గారు, వినపడుతుంది నాకు. ఈ వాక్యం వినపడదు మళ్ళీ చెవులో ఈ వాక్యం వినపడటానికి. ఎందుకంటే బరీగా తిన్నారు కదా వాళ్ళు. ఈ మోషే గారు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కావట్లా. దేవుని స్తోత్ర. కోటిరత్నమ్మ గారు చెవుల్లో వినపడాలి, దేవుని వాక్యము వినపడాలి. ఎక్కడ వినపడాలి? దేవుని వాక్యము, ఆయన స్వరాన్ని వినకపోతే నీ ఆత్మ అభివృద్ధి కాలేదు. మన ఆత్మలో మనం అభివృద్ధి చెందలేం. ఏం వినాలి చెప్పండి? దేవుని స్వరాన్ని మనం వినాలి. అందుకనే ఒక పాటలో కూడా ఉంది, యేసన్నా ఎప్పుడైనా విన్నావా? పాడదావా గట్టిగా? యేసన్న స్వరమా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న. హల్లెలూయా. ఇంకా కింది శరణాల్లో ఆ రాము విన్నాడు, నువ్వు విన్నావా? సమూయేలు విన్నాడు, నువ్వు విన్నావా? ఇంకా మోషే విన్నాడు, నువ్వు విన్నావా? ఇక వింటుకుంటా చాలా మంది విన్న వాళ్ళు ఉన్నారు, కానీ వినలేని వాళ్ళు చాలా మంది. ఎందుకని వీళ్ళు వినలేకపోయారు? ఇశ్రాయేలీయులు వాళ్ళు కోరుకున్న భోజనం వాళ్ళ చెవులను మూసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వాళ్ళు ఏం విన్నారు చెప్పమంటారా? లోక సంబంధమైన ముచ్చట చెప్పు. అబ్బో, నిద్రే బాదు. ఇంకేందో చెప్పు, కాస్త వింటా నేను. ఇంకేందో కాస్త చెప్పు, నేను వింటా అంటది. కానీ వాక్యం వినమను చెవులన్నీ మూసుకుంటాం మనం, కళ్ళన్నీ మూయబడతాయి, మనసు అంతా మూయబడుతుంది. ఎందుకని? లోక సంబంధమైనది మనలో ఏమైనా ఉంటే ఈ స్వరాన్ని మనం ఈ స్వరాన్ని మనం ఏం చేస్తాం? వినలేం. లక్ష్మి ఇటు చూడు, నాకలి చూడు. లక్ష్మి, పవిత్ర మీరిద్దరు చూడాలి, దేవుని వాక్యం వినాలి. ప్రార్థనకు వచ్చింది ఊరక నవ్వుకోవటానికి కాదు, వాక్యం వినటానికి. అవునా కాదా? వినాలి వాక్యం. దేవుని సన్నిధిలో ఆ వినలేనటువంటి చెవులు రావటానికి కారణం ఏంటంటే లోక సంబంధమైనటువంటి విషయాలు వినటం వలన ఆత్మ సంబంధమైన స్వరానికి తావుంటుందా? లేదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు
లోక సంబంధమైనటువంటి దానిని ప్రేమించటం వలన ఏం కోల్పోయారో చెప్పండి. ఇప్పుడు ఒకటి మెలకువను కోల్పోయారు. రెండవది ఏం కోల్పోయారు? వాళ్ళు దేవుని చూసే కన్నులు కోల్పోయారు. మూడవది ఏం కోల్పోయారు? దేవుని స్వరాన్ని వినేటువంటి చెవులు కోల్పోయారు. చూడండి, వాళ్ళ ఆత్మ ఫలించిందా, క్షీణించిందా? ఇంకా బైబిల్లో రాయబడిన మాట 9వ వచనం చదవండి. 9వ వచనంలో వారి భోజనం, ఇది ఎన్నోది? 4వది. వారి భోజనం వారికి ఏం తెచ్చిందంట? ఊరేసిందంట. ఏమండి, భోజనం ఊరేసిద్దా? ఎవరికైనా భోజనం నడిసొచ్చి ఊరేసిద్దా? నిన్ను ఫ్యాన్కి ఊరేసిద్దా? కానీ బైబిల్లో ఏముంది? వారి భోజనం వారికి ఎట్లాగా మారింది? ఉరి వేసి సంపేసింది భోజనం. దేవునికి స్తోత్రం. 5వది బోరుగా మారింది. అంటే వారి భోజనంలో సాతానుడు ఆ భోజనాన్ని ఆశ చూపించి కట్టిపడేశాడు. ఏం చేశాడు? కట్టిపడేశాడు. అందుకని ప్రేమైన దేవుని పిల్లలారా, బోరుగా మారింది. 6వది ఆటంకముగా మారింది. దేవుని స్తోత్రం. ఏంది ఆటంకం వచ్చింది? భోజనం ఆటంకం వచ్చింది, నిద్రమత్తు ఆటంకం వచ్చింది, చూడలేని కన్నులు ఆటంకం వచ్చింది, దేవుని వైపు మరలటానికి ఆటంకం వచ్చింది. దేవుని స్తోత్రం. ఆటంకపరచబడుతున్నారు వీళ్ళు. ఆటంకాలు వస్తున్నాయి. మందిరానికి వద్దామంటే ఆటంకం వచ్చింది, పాట పాడదామంటే ఆటంకం వచ్చింది, ఉపవాసం ఉందామంటే ఆటంకం వచ్చింది, సేవ చేద్దామంటే ఆటంకం వచ్చింది, రావాలని ఉంది కానీ ఆటంకపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట 7వది ఏంటో తెలుసా? ఏడవది వారి వీపు ఎల్లప్పుడూ, వీపు ఏం చేసిందమ్మా? వీపు ఎంతమందికి ఉంది వీపు? చేయొద్దండి. వీపులు ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. వీపులు ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. అందరూ వీపులు లేవా? గట్టిగా స్తోత్రం చెప్పు. వీపులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాళ్ళ వీపు ఏమైందో చెప్పండి. వీపు వంగిపోయింది. అంటే వంగిపోయి నడవటం మొదలు పెట్టారు. ఎవరైనా స్ట్రైట్ గా నడుస్తారా లేదా? వాళ్ళ వీపు ఏమైంది? ఇట్లాగా బెండ్ అయిపోయింది. వీపు బెండ్ అయిపోయి వాళ్ళు నడవటం ప్రారంభించారు. అంటే ఈపు వంగటం అంటే ఈ వీపు కాదండి, ఆత్మ సంబంధమైన వీపు వంగిపోయింది. బాలింతకి నడుము వంగిపోకుండా ఏం కడతారు? బాలింతకి నడికట్టు ఎందుకు కడతారో చెప్పండి. నడికట్టు ఒక బిడ్డను కన్న తర్వాత, అదిగా ఇప్పుడు చిన్న వయసులో మ్యారేజీలు చేస్తున్నారు కాబట్టి, బిడ్డను కన్న తర్వాత నడుము స్ట్రైట్ గా ఉండటానికి, నడుము వంగిపోకుండా ఉండటానికి ఏం చేస్తారు? నడికట్టు గట్టిగా బిగించి కడతారు. ఆ నడికట్టు వల్ల నడుము ఏమవుతుంది? బిగుసుకుంటుంది. నడికట్టు దీబాకో, అవునా కాదా? నడికట్టు తీబాకో. దేవుని స్తోత్రం చెప్పు. అందుకనే జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేసిద్దో చదవండి. సామెతలు 30 అధ్యాయం తీయండి. సామెతలు 31వ అధ్యాయం. ఇది ఇట్లాగనే ఉంచండి. రోమాపత్రిక. వీపును గురించి, నడువును గురించి నేను ఇక్కడికి వచ్చాను వాక్యంలోకి. చూడండి, సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము, సామెతల 31వ అధ్యాయము తీశారా? ఇప్పుడు 16 చదవండి. 17 చదవండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా, దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుంటుంది. ఇప్పుడు స్త్రీకి నడికట్టు ఏం చేస్తుంది? బలహీనపరుస్తుందా? స్త్రీ నడుమును బలపరుస్తుందా? అమ్మా,
ఇవాళ ఎందుకని నడువులు నిలబట్ల జనాలకి? ఇవాళ ఇద్దరు పిల్లలకి అనగానే ఏంద్రా నిలబడలేదు కూర్చొని వింటా పాస్టర్ గారు చెప్పండి, మీరు నిలబడి చెప్పండి, మీరు కూర్చొని వింటాం. నిలబడలేకపోతున్నా. ఎందుకని నడువు నిలబట్లా? వెనకట కాలంలోనైతే పెద్దవాళ్ళు ఏం సూచనిస్తే దాని ప్రకారంగా బాధ్యతలు నడిచారు. ఇప్పుడు మాకు తెలుసులే పోమ్మా, ఏం తెలుసు అట్ట తెలిసి 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 నడువు అయిపోతుంది. ఇవాళ వాళ్ళందరూ ఎన్నోళ్ళు ఏం చేశారు? అమ్మా ఈరోజు పెద్దవాళ్ళ సూచనలు సలహాలు పాటిస్తే ఏమవుతుంది? చక్కగా నిలబడతాం, చక్కగా ఉంటాం. బైబిల్లో గుణవతి అయిన భార్య గురించి చెప్పాడు. ఏ భార్య? గుణవతి అయిన భార్య, గుణవతి అయిన స్త్రీ నడికట్టు లేకుండా బలపరుచుకోదంట. నడికట్టు కట్టుకొని తన్ను తాను బలపరుచుకుంటుంది. స్తోత్రం చెప్పండి. మరి మనకు కూడా ఒక నడికట్టు కావాలి, మనకు కూడా ఒక నడికట్టు కావాలి అంటే మనం బాధితులం కాదు. ఆత్మానుసారంగా క్రైస్తవుడు కూడా ఒక నడికట్టు కావాలి. ఏంటా నడికట్టు మనకి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నడికట్టుంది. సత్యమనే దట్టి కట్టుకొని, స్తోత్రం చెప్పండి, నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని. నడుముకేం కట్టుకోవాలి? సత్యము అనగా వాక్యము కట్టుకోవాలి. ఈ వాక్యాన్ని నడుము కట్టుకోవాలి. కొంతమంది అంటారు, రే పిల్లగాడి పెళ్లి తల్లిదండ్రులు లేరు, నువ్వే నడుము కట్టుకొని చేయాలంటారు. విన్నారు ఈ పదం? ఎవరికైనా ఎక్కడ విన్నారు చెప్పండి ఈ పదం? ఎంతమంది విన్నారు ఈ పదం? అయ్యా విన్నావా? ఏమంటారండి? వాడికి తల్లిదండ్రులు లేరు, అన్నవైనా ఎవరివైనవే, నువ్వు నడుము కట్టుకొని అంటే తాడుతో నడుము కట్టుకోమని అర్థం అన్నని కాదు. ప్రతి పనిలో ఒక బాధ్యతగా పెళ్లి అయిపోయేదాకా నీదే బాధ్యత అన్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. అట్లాగనే క్రైస్తవుడు కూడా ఒక నడికట్టు ఉంది. వాక్యమనే నడికట్టు. ఏందమ్మా? ఈ వాక్యము నీ నడువు కట్టుకోకపోతే నీ నడువు నిలబడదు, నా నడువు నిలబడదు. మనం క్రైస్తవ జీవితంలో వంగిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా వీళ్ళ వీపులు ఎందుకు వంగిపోయినాయి? నడికట్టు లేక. ఏం లేక? నడికట్టు అంటే ధర్మశాస్త్రం లేక, వాక్యం ధ్యానించక, వాక్యాన్ని పాటించక నడువులు ఏమైపోయినాయి? వంగిపోయినాయి. జీవితాలు ఏమైపోయినాయి? వంగిపోయినాయి. ఆత్మలు ఏమైపోయినాయి? వంగిపోయినాయి. మనసులు ఏమైపోయినాయి? వంగిపోయింది. ప్రార్థన ఏమైపోయింది? వంగిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. వారి భోజనం వాళ్ళకి ఎన్ని శాపాలు తెచ్చింది, వాళ్ళు కోరుకున్న భోజనం ఎన్ని శాపాలు తెచ్చిందో చెప్పా వరుసగా మీకు. ఏం తెచ్చింది చెప్పండి? ఫస్ట్ కానించి. 1, వారు అమితంగా భోంచేయటం వలన, మాంసాన్ని ఎక్కువగా తినటం వలన, లోక సంబంధమైన తిండి మీద వాళ్ళు ఎప్పుడైతే ఆశ కలిగి ఉండటం వలన ఆ ఆశ ఏం తెచ్చిందండి? 1 నిద్రమొత్తును తెచ్చింది. 2వది దేవుణ్ణి చూడలేని కన్నులు తెచ్చింది. 3వది వినలేని చెవులు తెచ్చింది. 4వది అమ్మ వాళ్ళకు ఉరిగా మారింది. 5వది బోనుగా మారింది. 6వది ఆటంకంగా మారింది. 7వది ఈపు. మరి ఇందులో ఆశీర్వాదాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? అమ్మా లాభాలు ఎక్కువ, నష్టాలు ఎక్కువ. దేని వలన? విపరీతమైన భోజనాన్ని చేశారు, విపరీతమైన తిండి తిన్నారు, విపరీతమైనటువంటి ముక్కుల్లోకి సభల్లోకి వచ్చేసింది. చూసారా? లోక సంబంధమైన ఆహారం వారికి దరిద్రాన్ని తెచ్చి. కానీ పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన ఆకలితో ప్రభుని సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. దేనితోనయ్యా?
పస్తులుండి ప్రభుని సంపాదించుకున్నాడు. వీళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చినా ప్రభుని సంపాదించుకోలేకపోయాడు. జాగ్రత్తగా వినండి పాయింట్. అందరూ ఒకసారి నాకలి చూడండి. మాధవి కళ్ళు మూయదు. రెండవ పాయింట్. ఒకటి, వాళ్ళు అన్నీ ఇచ్చినా ప్రభుని సంపాదించుకోలేకపోయారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఏమీ లేకపోయినా, అన్నం లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఏది లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలనుకున్నాడు. ఆకలితో ఏమండి, వాళ్ళు కడుపు నిండా తిని దేవునికి దూరం అయ్యారు. ఈయన కడుపు సంపుకొని, ఎవరాయన, ఎవరా మహాసేవకుడు, ఎవరా మహాభక్తుడు? అపోస్తులుడైన దీన దశయందున సంపన్న స్థితి అందున నడచినను దినను సంతృప్తి కలిగి కొట్టు పాడాలి. దశయందున స్థితి అందున కొట్టు నడచినను. పాడు చప్పలతో. కొంతమంది చప్పలు కొట్టట్లా. కళ్ళు మూస్తూ పాడవద్దు, కళ్ళు తెరిచి పాడవండి, కళ్ళు తెరవండి. ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా. గ్లోరీ గ్లోరీ యేసయ్యా. రాజా జయగా మేరీ గిన్నా యేసురా. బాలయే నాకాలయందునా అవమానములయందునా పడినాను కృంగినాను నీ కృప కలిగే బాలయే నాకాలయందు పాడాలి. అవమానములయందునా పడినాను కృంగినాను నీ కృప కలిగే ఎందోని. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులో నీకే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులో నీకే యేసయ్యా. రాజా జయగా మేరీ గిన్నా యేసురా. హల్లెలూయా. ఎవరి మహానుభావుడు చెప్పాలి? అపోస్తులుడైన చెప్పాలి. అపోస్తులుడైన అపోస్తులుడైన అందరూ అపోస్తులుడైన ఈయన అమ్మా కరువులో ఉన్న ప్రభును సంపాదించుకున్నాడు. లేమిలో ఉన్న, ఆకలితో ఉన్న, నిందల్లోనైనా, అవమానాల్లోనైనా, బలహీనతల్లోనైనా ప్రభుని కావాలనుకున్నాడు. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. మరి దేవుడు నీకు ఏమి ఇవ్వట్లేదు కదా అడిగారంట. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆయన ఉంటే చాలు. ఆయన ఉంటే ఈ ఆకలి ఎటుపోయిద్దో, ఈ దప్పికి ఎటుపోయిద్దో, ఇది ఎటుపోయిద్దో, ఆయన ఉంటే చాలని ఆయన కోసం తప్పించిన ఆయన. అందుకనే ఆకలితో ప్రభుని సంపాదించుకోవాలి మనం. దేనితో?
ఇవాళ అంత అవసరత మనకు లేదు. దేవుడు అన్నీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అన్నీ ఇచ్చాడా? సకల సౌకర్యాలు ఇచ్చాడు. ఆ రోజుల్లో ప్రభుని సంపాదించుకోవటానికి ఎంత తపన పడ్డాడో, ఎంతగా దేవుని కొరకు శ్రమలను అనుభవించాడో, ఆ శ్రమల్లో కూడా ప్రభువును కృపను పోగొట్టుకోవాల, కృపను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని వినండి, ఆయన ఆ విధంగా ప్రభుని సంపాదించుకున్నాడు గనుక ఆయన చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు. ఏమని? నా కొరకు ఈ లోకంలో నాకు అన్నం లేకపోవచ్చు, ఈ లోకంలో నాకు ఇల్లు లేకపోవచ్చు, ఈ లోకంలో నాకు కారు లేకపోవచ్చు, ఈ లోకంలో నాకు ధనధాన్యాలు లేకపోవచ్చు, ఈ లోకంలో ఉద్యోగం లేకపోవచ్చు, కానీ నా కొరకు నీతి కిరీటం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ మాట. గట్టిగా 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 గట్టిగా. ఈ మాట ఎంత బాగుంది. మరి ఆ మాంసం తిన్నోళ్ళు చెప్పారా? మేము ఎంతగా మాంసం తిన్నామో మా కొరకు చెప్పగలరా? ఆ మాట చెప్పగలరా? చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. మేము ముక్కుల్లో వచ్చేటట్టు తిన్నాం మా కొరకు. అగ్నిగుండం రెడీగా ఉంది. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? ధైర్యంగా ఒక మాట చెప్పాడు. నేను ఆకలితో నేర్చుకున్న ప్రభువుని, వస్త్రహీనత అయినా ఉపద్రవం అయినా నన్ను ఏం చేయలేదు. నా కొరకు ధైర్యంగా చెప్పాడు చనిపోయే ముందు. నా కొరకు నీటి కిరీటం ఉంచబడింది. ఇంకొక మాట అన్నాడు, నా కొరకే కాదు, నా వలె ఎందరైతే ఆకలితో కరువుల్లో ప్రభుని సంపాదించుకుంటారో వాళ్ళందరి కొరకు నీటి కిరీటం ఉంచబడింది. చనిపోతూ ధైర్యంగా చనిపోయాడు. ఎందుకో తెలుసా? నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా. ఈ మాట వింటుంటే కన్నీరు వస్తుంది. ఈ మాట చెప్తుంది. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా. నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఆకలితో ఈ లోకంలో బ్రతికాను. తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు. లాజరు ఎట్లాగ బ్రతికాడు? బ్రతికాడమ్మా? లాజరు ఎట్లాగ బ్రతికాడా కొండయ్య? లాజరు ఎట్లాగ బ్రతికాడు? కుక్కలు నాకినా పర్వాల పుండ్లు, కానీ నా కొరకు అబ్రహాము ప్రక్కన రొమ్మున ఒక స్థానం ఉందన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. పౌలు గారు ఆశ ఏందో చెప్పండి. దావీదు గారు ఆశ ఏంది? నేను మందిరానికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు సేవ చేస్తానా. పౌలు గారు ఆశ ఏంది? ఎప్పుడు సువార్త చెప్పాలా, ఎవరిని రక్షించాలా ఆశ. మరి ఇశ్రాయేలు ఆశ ఏంది? ఏంది? మాంసం ఉడకలేదేంది, ఇంకా ఉప్మా ఉడకలేదేంది, ఇంకా ఉప్మా చేయలేదేంది, ఇంకా టిఫిన్ కాలేదేంది, ఇంకా ఏం కాలేదేంది. కానీ ఆయన దావీదు గారు ఎప్పుడు మందిరం తలుపులు దొరుకుతారా, ఎప్పుడు ఆదివారం అయిద్దా. పౌలు గారేమో ఎప్పుడు సువార్తకు పోదామా. ఆశ. ఈరోజు వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని కోసం ఆశపడిన వాళ్ళు నీతి కిరీటాన్ని, జీవి కిరీటాన్ని పొందుకున్నారు. తిండి కోసం ఆశపడిన వాళ్ళు 7 శాపాలు. ఎన్ని శాపాలు? 7 శాపాలు వచ్చే ఆదివారం అడుగుతా. చెప్పగలరా? వరుసగా బైబిల్ చూడకుండా చెప్పము సుయాక. ఏంటిది? నిద్రమత్తు గల మనస్సు, రెండవది చూడలేని కన్నులు, మూడవది వినలేని చెవులు, నాలుగవది బోరుగా మారింది, ఉరిగా మారింది, ఆటంకంగా మారింది వీపులు. ఆత్మీయ భోజనం తిన్న వాళ్ళు ఏం చెప్పారో చెప్పమంటారా? మెళుకువనిచ్చాడు, చూసే కన్నులనిచ్చాడు, వినే చెవులనిచ్చాడు, గ్రహించే మనసునిచ్చాడు. మాకు ఏసయ్య బోను తప్ప ఏ బోను లేదు, ఏసయ్య తప్ప ఏ ఆటంకం లేదు. మా వీపులు స్టడీగా ఉన్నాయి. కొట్టుగడ్డిగా చెప్పట్లు. వీళ్ళ 7 ఆశీర్వాదాలు ఎట్టుండే, 7 శాపాలు ఎట్టుండే. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇటేమో
ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇటేమో ఏం కోరుకున్నావు చెప్పండి? బరీగా భోజనం తిని ఈ కోరుకున్నావా? ప్రభుని ప్రార్థిస్తూ ప్రభు పనిచేస్తూ ఆశీర్వాదాలు కోరుకున్నావా? నాకు ఆశీర్వాదాలు కావాలి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా దేవుని స్తుతించండి, గట్టిగా దేవుని గణపరచండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను, నేను కావచ్చు మీరు కావచ్చు, బ్రతుకు కొన్ని దినాలైనా ప్రభుని సంపాదించుకుందాం. ఆకలితోనైనా లేమితోనైనా ఇరుకుల్లోనైనా ఇబ్బందుల్లోనైనా ప్రభుని విడిచిపెట్టకుండా కృపను కోల్పోకుండా ప్రభుని సంపాదించుకుందాం. వాళ్ళు లోక సంబంధమైన తిండి కాసపడి దేన్ని వదిలిపెట్టారు? దేవుణ్ణి వదిలిపెట్టారు. వీళ్ళేమో దేవుని కొరకు తిండిని వదిలిపెట్టారు. అర్థమైందా పాయింట్ అమ్మా? వాళ్ళేమో ఇశ్రాయేలీలేమో తిండి కోసం దేవుణ్ణి వదిలిపెట్టారు. దావీదు గారు పౌలు గారేమో దేవుడి కోసం సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టారు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, మహానుభావుడు, తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. గుర్తొచ్చాడు సల్లబోట. ఏ బోట? ఏ కూర? ఏ కూర? ప్రభుదాస్ ఏ కూర? చికెన్ అయితే పర్వాలేదు, చికెన్ అనుకోవచ్చు. ఏ కూర కోసం వదిలాడు? చిక్కుడుగాయల కూర కోసం పనికిరాని ఆకలిని తీర్చలేని జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. యాకోబేమో వండిన కూరంతా అన్నకిచ్చి ఒక పూట ఆకలైతే తప్పేమి లేదు దేవుడి కొరకు, ఆకలైనా నేను బరాయిస్తా, ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలని పొందుకున్నాడు. కొట్టబెట్టిగా చెప్పండి ప్రభు సన్నిధిలో. యాకోబులాగా పౌలు గారిలాగా దావీదులాగా మనం కూడా లోకములో ఏది ఉన్నా లేకపోయినా ప్రభును సంపాదించి రేపు చనిపోయే ముందు నా కొరకు దేవుని రాజ్యం ఉంది అనే ధైర్యంతో మనం వెళ్ళిపోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ, లోక సంబంధమైన తిండి మీద వస్త్రాల మీద మక్కువ లేకుండా దేవుని మీదనే మనం ఆశ కలిగి ఉండాలని కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.